హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర కావాల్సిన మినిమం కామన్ థింగ్స్ గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కెమెరా క్వాలిటీ బాగా అయితే ఉండాలండి. నెక్స్ట్ మన ఎడిటింగ్ ఒకటి బాగుండాలి. ప్లస్ ఏంటంటే మన చుట్టూ ఉన్న లైటింగ్ కూడా బాగా ఉండేలా చూసుకోవాలి. వీటన్నిటికీ మనకేమైనా ఎక్కువ బడ్జెట్‌లో ఏమైనా అవసరం అవుతుంది అనుకుంటే కెమెరా అంటే కొత్త కెమెరా ఉండవలసిన అవసరం లేదు. హెవీ బడ్జెట్‌లో మీరైతే ప్లాన్ చేయకండి. మీకున్న బడ్జెట్‌లో మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. బట్ అది కెమెరా క్వాలిటీ బాగుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ మనకి వచ్చి వాయిస్, వాయిస్ బాగా రావడానికి ఒక మైక్ అయితే ప్లాన్ చేసుకోండి. తక్కువ బడ్జెట్‌లో, అది కూడా తక్కువ బడ్జెట్‌లో ఉండేలా చూసుకోండి. ప్లస్ మనం ఒక వీడియో ఏదైనా తీసుకోవడానికి మనకి ట్రైపాడ్ అన్నది ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎందుకంటే మనం ట్రైపాడ్ అన్నది మన ఫ్రెండ్స్‌ని ఎవరైనా మన సపోర్ట్ కింద అడిగినా ఎక్కువ రోజులు మనకి సపోర్ట్ చేయరు కదండీ. వాళ్ళకుండే పనులు వాళ్ళకుంటాయి కదా! దానివల్ల ఏంటంటే వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టకుండా మన ట్రైపాడ్ ఉందనుకోండి, మనకు కావాల్సిన విధంగా దాన్ని సెట్ చేసుకొని మనం సెల్ఫ్ వీడియో చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనకి ఇబ్బంది ఉండదు. ట్రైపాడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మనకి యూట్యూబ్‌లో ఖచ్చితంగా చేయవలసింది ఇంకోటి ఎడిటింగ్ ఒకటి. ఎడిటింగ్ చేయడానికి కంప్యూటర్ అవసరమా అని చెప్పేసి అందరూ అనుకుంటారు కొంతమంది. కంప్యూటర్ అయితే అవసరం లేదండి. మన మొబైల్స్‌లోనే స్మార్ట్ ఫోన్‌లోనే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. అవి ఒకటి కైన్ మాస్టర్ ఒకటి, కాన్వా ఒకటి, విఎన్ ఒకటి. వీటి ద్వారా మనం ఎడిటింగ్ అన్నది ఈజీగా అన్నది చేసుకోవచ్చు. ఓకే. మనం లో బడ్జెట్‌లోనే ప్లాన్ చేసుకొని యూట్యూబ్ అన్నది ఛానెల్ ఒకటి స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనం తీసుకునే కంటెంట్‌ని బట్టి, మనం ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్‌ని బట్టి బాగా వీడియో అయితే వైరల్ అవ్వే అవకాశం ఉంది. ఓకే. మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాక కొద్దిగా మనకి పేషెన్స్ అయితే ఉండాలండి. పేషెన్స్‌తో పాటు కన్సిస్టెన్సీ అన్నది కూడా ఉండాలి. ఓకే. ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి స్టార్ట్ చేశాక ఆటోమేటిక్‌గా సక్సెస్ అయిపోవాలంటే అవ్వదు. కొద్దిగా మనం కష్టపడాలి. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలండి. అంటే మనం పెట్టే వీడియో మీద మనకు నమ్మకం ఉండాలనమాట. ఆ నమ్మకం బట్టే మన వీడియో ముందుకు వెళ్ళడం అన్నది జరుగుతుంది. ఓకే. నా వీడియో మీకు నచ్చుతుంది, కొద్దిగా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పి వీడియో చేశానండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మై డియర్ ఫ్రెండ్స్, థాంక్ యూ.